హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? సో టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి ఈరోజు వ్లాగ్ ఏమంటే, ఈరోజు సండే కదా, సండే నేను ఎలా స్పెండ్ చేశానో సో ఈ వ్లాగ్లో చూసేద్దాం. ఫస్ట్ అయితే మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్తూ ఉన్నాము. అందరం రెడీ అయిపోయినాము. నా పేరు బాలాజీ, నేను సుమా మొగుడిని అని పిలుస్తాను. వీడు కూడా రెడీ అయిపోయినాడు. ఈరోజు బిరిన్ వచ్చినాడు ఆఫీస్ నుంచి. సో ఇప్పుడు అందరం పోతాం ఇస్కాన్ టెంపుల్. దానికి ముందు ఫస్ట్ నా ఫేవరెట్ టీ, లేదంటే నాకు చికెన్ చికెన్ మమ్మల్ని అనేది కాదు, నువ్వెంతసేపు రెడీ అవుతానో చూడు. నన్ను అంటూ కదా గంట సేపు చేస్తావని. ఇప్పుడు ఎవరు అవుతా ఉండే గంట సేపు? నువ్వే. నన్ను అనేది కాదు, నువ్వు. ఏంది స్పెషల్? నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను రెడీ అవుతాను. నీకేమి? ఆ స్పెక్స్ పెట్టుకో బిరినా. బాగుంది. లేదు, బాగుంది. వా పద. ఇక్కడ అద్దంలో కూడా నేను బ్లష్ చేసుకుంటాను. నేను నీకు ఓన్లీ టీ లేదు, జుట్టు అట్లుంది. అబ్బా ఇంకేమే తెచ్చుకున్నావు బాబు? ఆ పైపులు ఏంది? ఆ పైపులు జమేస్తా అంటావా నువ్వు? ఏమన్నా చెత్త ఎత్తుకుండేవాడు ఏమన్నా? తేరుకుంటా ఉంటావు ఏమన్నా వెనకాల జన్మలో నువ్వు? అవునా? ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నా. మా ఆయనేమో ఓన్లీ టీ తీసుకుంటా ఉన్నాడు. ఇవి స్పెక్స్ భలే ఉన్నాయి, నాకు అట్లాంటివి కావాలి. చాలా బాగున్నాయి స్పెక్స్. అంటే ఎండలో పోతూనే అవి బ్లాక్ కలర్లో మారుతాయి, నీళ్ళలోకి వస్తే తెల్లగా అయిపోతాయి. ఇడ్లీ వచ్చేస్తున్నది. ఈరోజు టీ బాగుంది కదా? బాగుంది. బాగుంది చూడు, టేస్ట్ చూడు. చెప్పినా కదా బాగుందని. నేను అప్పుడే తాగింది బాగా. ఇది బాగుంది. సో మా ఆయన పెట్రోల్ వేయించుకోవాలనేసి అక్కడ ఉన్నాడు, పెట్రోల్ వేయించుకుంటా. మేమైతే రోడ్ క్రాస్ చేసుకొని ఇక్కడ వచ్చేపోయే బండ్లను చూస్తూ ఉన్నాము. ఏమో తింటా ఉంది. లడ్డు తినింది అనుకుంటా. వావ్, ఇంత క్యూట్ కొట్లాడుతుంది. ఇస్కాన్ టెంపుల్లో చాలా రష్ ఉంది, అంటే చాలా పెద్దగా లైన్ ఉంది. సో అందుకు వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చినాము. సో లోపల వెళ్దాం రండి. చూడండి ఎంత బాగుందో గుడి. బాగుంది. సూపర్ ఉంది కదా?
ఏం చెప్తున్నాడు? అయి పోలే, నిద్ర పోలే ఇంకా. చిన్నోడు ట్రేలో చాట్స్ అయితే దొరికింది. సో చాట్స్ తింటా ఉన్నాము. అండ్ చాట్స్ తినేసి ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి. యమ్మీ ఒలీ భేల్ ఎట్లుందా? బాగుంది. స్పైసీగా ఉన్నదా? కరెక్ట్గా ఉంది. బాగుంది కదా? చెప్పండి. కారమైందా? నాకు కారమైంది. నాకేమనిపించలే. దాంట్లో ఆనియన్స్ ఎక్కువ ఉంది. వందా నిహాంత్ అలిగినాడా? వాడి ఇంటికి వచ్చేకి ఇష్టం లేదు వాడికి కదా నిహాంత్? రైడ్ సాయంత్రం పోదాం మళ్ళీ. నిహాంత్ కోపం వచ్చేసింది. బిర్యానీ వచ్చేసామనేసి ఇంటికి. అంటే సండే వచ్చిందంటే తిప్పుతూనే ఉండాలి వాడిని ఇంకా బయట. ఎండుందనేసి వాళ్ళ ఆయన లోపల బిర్యానీ ఇంటికి తెచ్చేసినాడు. అందుకు కోపం వచ్చింది. నిహాంత్ వాళ్ళ ఆయన ఇద్దరు పడుకునేస్తున్నారు. నేనేమో ఇప్పుడు వంట చేసేకి వెళ్తూ ఉన్నాను. నిహాంత్ లేసేసినాడు. సండే కదా పడుకునేస్తాడు చిన్న నిహాంత్. నేను కొంచెం పడుకొని లేసినాను. సో ఇప్పుడు వంట చేయాలి. సండే కదా కొంచెం రెస్ట్ తీసుకున్నాను నేను కూడా ఈరోజు వీళ్ళతోని. వీడు నాకు హెల్ప్ చేస్తున్నాడు ఈరోజు. ఎప్పుడు చేస్తాడు కదా. ఈరోజు స్పెషల్ ఏమీ లేదు. టమోటా కూర చేస్తున్నాను. టమోటా కూర చేసుకొని రైస్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. టమోటా కూర అండ్ ఆనియన్. అండ్ ఇంకోటి వాన పడలేదంటే మల్లేశ్వరంకి వెళ్ళాలని ఉంది. సో జస్ట్ విండో షాపింగ్ ఏమీ తీసుకోను. కానీ అక్కడ జ్యువెలరీస్ అయితే చాలా బాగుంటాయి. 150 రూపీస్కి దొరికేస్తాయి. చూస్తాం అక్కడ వాన సహకరిస్తే క్లైమేట్ వెళ్ళేకవుతుంది. లేదంటే ఇంట్లోనే ఇంకా. ఇప్పుడే వచ్చిన గుడ్ న్యూస్ ఏమంటే ఇంట్లో గ్యాస్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు చేంజ్ చేయాలా. మా ఆయనకైతే చెప్పాను, వెళ్తూ ఉన్నాడు. సో అది నాకు పెద్ద గుడ్ న్యూస్. గ్యాస్ అయితే ఆన్ అయింది. కర్రీ రెడీ చేస్తాం. क्लिनिक से उसकी अच्छी खासी कमाई भी होती थी। तो अच्छी खासी कमाई करने के बाद 1994 में देवेंद्र को एक बहुत अच्छी अपॉर्चुनिटी मिली थी। సో కూర అయితే రెడీ అయిపోయింది. इतने सारे मासूम लोगों की जान ले। బాగా టేస్ట్ చూడే ఎంతసేపు కలుపుతున్నవే. బాగుందా? అది చాలా అర్జెంటు చేస్తున్నాను కూర నేను. సూపర్ వచ్చింది. ఆ హోటల్లో లాగొచ్చిందా? బాగుంది. ఏం మాట్లాడితే ఏమైతుంది? ఉప్పు తక్కువ ఉందా? బాగుందన్నావు కదా. బాగుందేమ్మా? ఉప్పు కరెక్ట్గా ఉందే నీకు? నేను తిని చెప్తా. బాగుంది. సో వాన మోడం కూడా ఉంది, ఎండ కూడా వస్తుంది. నాకేం అర్థం అవటం లేదు. 6 o'clock వరకు చూడొచ్చు. చూడండి ఇడ బ్లాక్గా మోడాలు వచ్చినాయి. ఇక్కడికి రోజు ఫోన్ చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటా. వీడు హైపర్ అయిపోతాడు. హైపర్ యాక్టివ్.
హై గాయ్స్, ఇప్పుడైతే సాయంత్రం 6 o'clock అవుతా ఉంది. ఇప్పుడేమో బిర్యానీ రాత్రి అయినట్టు అనిపిస్తుంది. 6 o'clock అవుతూనే నైట్ అయినట్టు అనిపిస్తుంది. ఏదో 10 o'clock లాగా అనిపిస్తుంది. సో మేమైతే రెడీ అయిపోయినాము. ఇప్పుడు మల్లేశ్వరం వెళ్తున్నాము. సో అక్కడ జున్ను అయితే చాలా బాగుంటుంది మల్లేశ్వరంలో. సో నేను 2-3 times తిన్నాను, చాలా బాగుంటుంది. సో అక్కడ జున్ను తినేసి అక్కడ సైడ్ అదే విండో షాపింగ్ ఉంటుంది కదా, అది ఎక్స్ప్లోర్ చేస్తాను అంతే. ఈరోజైతే ఏమీ కొనుక్కోను, నేను లాక్ చేసుకున్నాను నా మైండ్లో. నేను ఏమేమి కొనుక్కోను. నేను కొంచెం టీ తాగేసి దాని తర్వాత అక్కడికి వెళ్దాం. బాగుందా? 14 కట్టుకుంటారు. మల్లేశ్వరం అయితే వచ్చేసాము. ఇప్పుడు స్ట్రీట్ షాపింగ్ చేద్దాం రండి. కలర్ బాగుంటుందేమో బ్లాక్ అంటే. లేదు, బ్లాక్ ఇదే బాగుందా? ఇట్లా ఉంది, బాగుంది. ఇది బాగుందా? అది బాగుందా? అది డైలీ యూజ్ గా వేసుకోవచ్చు. ఇది కాస్త ఎథ్నిక్ వేర్ లాగా. ఇప్పుడైతే తిరిగేసి అయితే అయ్యింది. కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. డ్రెస్సులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. 250-300కి టాప్స్ అండ్ డ్రెస్సెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇది మంత్ ఎండింగ్ కదా, అందుకు బడ్జెట్ చాలా టైట్గా ఉంది. సో అందుకు తీసుకోలేదేమి. ఒక బాక్స్ అయితే తీసుకున్నాను, కమ్మల బాక్స్. ఇంటివే చూపిస్తాను. సో ఈ వ్లాగ్ ఇక్కడే కంప్లీట్ చేస్తున్నాను. ఇంటికి వెళ్దాం రండి. రాము, బిక్కి తింటా ಇದೆಯಾ ನೀನು? బిక్కి తింటా ಇದೆಯಾ? ఓయ్, బిక్కి తింటా ಇದೆಯಾ? ಮಸಾಜ್ ಮಾಡ್ಲಾ? ಚೆನ್ನಾಗಿ ಅನ್ಸುತ್ತಾ ನಿನಗೆ? నిహాంతది బొమ్మ చూడండి. అట్లా ఆన్ చేయాలా? అట్లా లైట్ వస్తుందా? లైట్ వస్తుంది కెమెరాలో నుంచి. అబ్బో భలే ఉందనా? సూపర్ ఉందనా? లైక్ చేయండి. బాగుంది. ఇప్పుడే ఇంటికి వచ్చాము. నిహాంత్ బొమ్మ చూపిస్తూ ఉండే. దాని తర్వాత ఇప్పుడు నాది ఇయర్ రింగ్స్ది సెట్ బాక్స్ తెచ్చుకున్నాను. సో ఇప్పుడు అది నేను ఆర్గనైజ్ చేయాలని అనుకుంటున్నా. సో అది మీతో కూడా షేర్ చేయాలా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. నా దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను మీకు కూడా.
సో ఇన్ని కమ్మలు ఉన్నాయి నా దగ్గర, ఇంకా చాలా ఉండే, అన్నీ ఇరిగిపోయినాయి. ఇవైతే మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఈ బాక్స్లో సెట్ చేసి పెడతా. ఈ బాక్స్లో సెట్ చేసినాక మీకు చూపిస్తాను. సో ఇది ఇట్లుంటుంది, దీంట్లో అన్నీ సెట్ చేసుకుంటా పోయేది కమ్మలు. సో దీంట్లో సెట్ చేద్దాం. ఇది సెట్ చేసినాక మొత్తం చూపిస్తాను. సో గైస్ చూడండి ఎంత బాగా సెట్ అయినాయో ఇయర్ రింగ్స్ అన్నీ. నా కలెక్షన్ అన్నీ ఇట్లా బుట్ట టైపే ఉంటాయి, బుట్టలు. నాకు చాలా ఇష్టం అవి, నా ఫేస్కి కూడా ఇది బాగా సెట్ అవుతాయి. చూడండి ఎంత బాగుందో, కింద పెట్టి చూపిస్తాను. సో గైస్ ఈ వ్లాగ్ ఇక్కడే కంప్లీట్ చేస్తూ ఉన్నాను. మీకు ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, గుడ్ నైట్.